कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय अभूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यहितकारिणे नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषं शून्यवादी पाश्चात्यादेशतारिणे Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Sivasadi Gaur Bhakta-vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama
Ram Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare Hare Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare Hare Ram Ram Hare Hare Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी शिला प्रभुपाद की जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य शिला हरिदास ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासारि गौर भक्त वृंद की श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की मथुरा वृंदावन धाम की मायपुर नवदीप धाम की गंगामयी जमुनामयी की भक्ति देवी तुलसी देवी की संवेत गौर भक्त वृंद की गौर प्रेमानंदे हरि हरि बोल नमो विष्णुपाद कृष्ण प्रेष्ठाय श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचरण निर्विशेष शून्यवादी पाश्चात्य नमो भगवते वासुदेवाय ఇప్పుడు మనం భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పుకుందాం. భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విభూతులన్నీ వివరిస్తున్నాడు ఈ విభూతి యోగంలో. ఇందులో 10వ అధ్యాయం 31వ శ్లోకం విభూతి యోగం, భగవంతుడి విభూతుల గురించి. ఇందులో 10వ అధ్యాయం 31వ శ్లోకం 10 నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. 10వ అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 10 అధ్యాయం 31వ శ్లోకం నేను చెప్తున్నాను, దయచేసి అందరు తిరిగి చెప్పండి. దశమోధ్యాయం. పవన పవతామస్మి రామః శస్త్రభృతామహం ఝషానామకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఇంకొకసారి. పవన పవతామస్మి రామః శస్త్రభృతామహం ఝషానామకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. అనువాదము మరియు భాష్యం. భక్తి వేదాంత స్వామి
శిల ప్రభుపాదుల వారి ద్వారా పవన పవతామస్మి, పవిత్ర మొనర్చు వాణిలో నేను వాయువును, రామ శస్త్రభృతామహం, శస్త్రధారులలో నేను శ్రీరామచంద్రుణ్ణి, జషానాం మకరశ్చాస్మి, జల జంతువుల్లో మకరాన్ని, స్రోతసామస్మి జాహ్నవి, నదుల్లో గంగా నదిని. ఎన్నో పవిత్రం చేసే ఉంటాయట. అందులో వాయువు అది అన్నిటికంటే పవిత్రమైంది. అటువంటి వాయువు భగవంతుడి విభూతి. అలాగే ఎంతో మంది శస్త్రధారులు ఉంటారు. అందులో పరశురాముడు, శ్రీరాముడు, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడి యొక్క విభూతులు. జషానాం మకరశ్చాస్మి, జలచర జీవుల్లో, నీటిలో నివసించే జంతువుల్లో నేను మకరాన్ని అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే అన్నిట్లో కల్లా జల జంతువుల్లో ఈ మొసలి మకరం ఇది ప్రమాదకరమైన. ఇటువంటి మొసలి భగవంతుడికి విభూతి. జల జంతువులన్నిట్లో గొప్పది కాబట్టి దేనిలో గొప్పవైన భగవంతుడి యొక్క విభూతి. ఇక ఇవాళ చెప్పుకోబోయే ముఖ్యమైన అంశం శ్రోతసామస్మి జాహ్నవి, నదులన్నిటిలో నేను గంగా నదిని అని భగవంతుడు చెప్తున్నాడు. అన్ని నదుల్లో గంగా నది చాలా 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 గొప్పది. ఎందుకు గంగా నది అన్ని నదుల్లో కంటే గొప్పది? ఎందుకు? ఒక పాత సినిమాలో పాట, హరిపాదాన పుట్టావంటే గంగమ్మ అని. ఎందుకంటే గంగాదేవి భగవంతుడి యొక్క పాద పద్మాల్లో పుట్టింది కాబట్టి గంగ చరణామృతం. ఏ విధంగా మనం తీర్థం తీసుకుంటున్నామో మందిరంలోకి వచ్చి, అది భగవంతుడి యొక్క పాదాలను కడిగిన పానీయం కాబట్టి మనం తీర్థాన్ని సేవిస్తున్నాం. గంగా నది అంతా తీర్థమే. ఎందుకంటే గంగా నది భగవంతుడి యొక్క పాద పద్మాల్లో పుట్టింది కాబట్టి. అటువంటి గంగా నదికి ప్రయాగ క్షేత్రంలో ఇప్పుడు ప్రసిద్ధమైన కుంభమేళ ఉత్సవం జరుగుతోంది. మనకందరికీ తెలుసు. మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అనేక మంది వెళ్తున్నారు విమానాల్లో, బస్సుల్లో, రైళ్లల్లో, ఇంకా కొంతమంది మహానుభావులు నడుచుకుంటూ. నేను కూడా ఈ మధ్య అక్కడికి వెళ్ళడం జరిగింది. శిల ప్రభుపాదుల వారు చెప్పారు, భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు, ఆయన కూడా కుంభమేళకు వెళ్ళారు. ఎందుకు కుంభమేళాకు వెళ్ళాలి అని ఒక భక్తుడు ఆయన ప్రశ్నించారు. మీరేం సమాధానం చెప్తారు? ఎందుకు మనం కుంభమేళాకు వెళ్ళాలి? పుణ్య స్నానం. అందరూ కేవలం స్నానం చేసి రావడానికి అని చెప్పుకుంటారు. కానీ అంతకంటే కూడా మహత్తరమైన కారణం ఒకటి ఉంది. ఏమిటి ఆ మహత్తరమైన కారణం అంటే, ప్రపంచంలో ఉన్న సాధువులందరూ కూడా ఒక్క దగ్గరికి వస్తున్నారు ఈ 40 రోజుల్లో. వాళ్ళను దర్శించుకోవడానికి, వాళ్ళను సేవించుకోవడానికి అక్కడికి వెళ్ళాలి అన్నారు శిల ప్రభుపాదుల వారు. గంగా నది మనల్ని పవిత్రుల్ని చేస్తుంది స్నానం ఆచరిస్తేనే. ఏ నదిలో స్నానం చేసినా మనం పవిత్రులం అవుతాం, కానీ ప్రత్యేకించి గంగా నదిలో. ఎందుకంటే గంగా నది భగవంతుడి యొక్క విభూతి. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ, శ్రోతసామస్మి జాహ్నవి, నదుల్లో నేను గంగా నది. కానీ గంగలో స్నానం చేయడం కంటే కూడా విశిష్టమైన ఫలితం భక్తుల్ని సేవించడం ద్వారా కలుగుతుంది. అటువంటి మహానుభావులైన భక్తులు, భాగవతోత్తములు, కొంతమంది బ్రహ్మవాదులు, కొంతమంది పరమాత్మవాదులు, కొంతమంది భక్తుల్లో శుద్ధ భక్తులు, భాగవతోత్తములు, వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ ఉత్సవానికి, ప్రపంచం నలుమూలల నుండి. కాబట్టి అటువంటి ప్రదేశంలో మనం వెళ్ళి మనం
వాళ్ళని సేవించి వాళ్ళని దర్శించుకొని మనం వస్తే, భాగవతంలో ఒక శ్లోకంలో చెప్తున్నారు, గంగలో మళ్ళీ 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 స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది, కానీ ఇటువంటి మహానుభావుల్ని సేవిస్తే తక్షణమే, ఇంకా చెప్తున్నారు వాళ్ళని సేవించక్కర్లా, గంగా నది కోసం అంత దూరం మనం వెళ్ళి స్నానం చేస్తే ఫలితం కలుగుతుంది, వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళక్కర్లే, వాళ్ళని కేవలం తలుచుకుంటే చాలు మనకు మోక్షం కలుగుతుంది, మనకు భక్తి కలుగుతుంది అని. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పంచభూతాల్లో కూడా అద్భుతం జరుగుతోంది. అదేమిటి? నదిలో 3 నదుల సంగమం, త్రివేణి సంగమమైన ప్రయాగరాజులోనే అద్భుతం జరుగుతోంది కదా. మనం జలంలో కదా అద్భుతం జరుగుతోంది అని మీరు అనుకోవచ్చు, కానీ అద్భుతం పంచభూతాల్లో జరుగుతోంది. ముందుగా ఏమిటి ఈ జలంలో, నీళ్లల్లో జరుగుతున్న అద్భుతం? ముందుగా ప్రయాగరాజులో గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి నది, పైకి కనిపించదు, ఎక్కడో ఆ సరస్వతి నది పుట్టిన తర్వాత బదరికాశ్రమం దగ్గరలో వ్యాస గుహ దగ్గర 1 కిలోమీటర్ దూరం కనిపిస్తుంది, ఆ తర్వాత కనిపించదు, భూమిలోనే అంతర్వాహినిగా వెళ్ళిపోతుంది. అటువంటి గంగా, యమున, సరస్వతి సంగమమైన ప్రయాగరాజులో ఆ సంగమంలో స్నానం చేస్తున్నారు. కాబట్టి ఎంతమంది ఇప్పుడు దాకా ఎన్ని కోట్ల మంది వెళ్ళారు ఎవరికైనా తెలుసా? 50 కోట్ల మంది వెళ్ళారు. 50 కోట్ల మంది అంటే ప్రపంచంలో చైనా, భారతదేశం ఈ 2 దేశాల్లో తప్పితే ఇంకా ఏ దేశంలో కూడా 50 కోట్ల మంది కంటే ఎక్కువ మంది లేరు. అంతమంది స్నానం చేశారు. ఇంకా శివరాత్రి వరకు సమయం ఉంది, చాలా మంది ఇంకా వెళ్తున్నారు, మనకు తెలుసు, చాలా మంది వెళ్తున్నారు, దారిలో ఉన్నారు. గంగా నది గంగోత్రిలో పుట్టిన తర్వాత ఏ నది ఆ గంగలో కలిసినా ఆ తర్వాత అది గంగే. చూడండి, ఇక్కడ సరస్వతి కలిసింది గంగలో, ఆ తర్వాత ప్రయాగ తర్వాత గంగనే అంటారు. యమున కలిసింది ఇందులో, గంగనే అంటారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సరయూ నది కలుస్తుంది, ఆ తర్వాత గంగనే అంటారు. చివరికి గంగ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, దాని సముద్రం అనట్లా, గంగా సాగరం అంటున్నారు. సంక్రాంతి రోజు ఆ గంగా సాగర ఉత్సవం జరుగుతుంది, గంగా సాగర్ మేళ. దాన్నే ఒక్కొక్కసారి 40 రోజులు చేస్తారు, మాఘ మేళ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగేది ఈ సంక్రాంతి మేళ లేకపోతే మాఘ మేళ. 6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేది అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకు జరిగేది కుంభమేళ, ఇలా 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేది మహాకుంభమేళ. అంటే మన జీవిత కాలంలో మనం ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడలేం. మళ్ళీ చూడాలంటే 144 సంవత్సరాల కంటే ఎక్కువ బతకాలి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎవరు లేరు అంత బతికిన వాళ్ళు, అంతమంది. కాబట్టి నీళ్లలో జరుగుతున్న ఈ అద్భుతం, అందరూ వెళ్తున్నారు, స్నానం చేస్తున్నారు. ఎంత చక్కని ఏర్పాట్లు చేశారంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. కానీ అద్భుతము మిగతా పంచభూతాల్లో కూడా జరుగుతుంది. మీకు తెలుసో లేదో, ఆకాశంలో కూడా అద్భుతం జరుగుతుంది. అదేమిటి? ఆకాశంలో అద్భుతం ఏమిటి? దానికి కుంభమేళ అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఇంటి బయటికి వెళ్ళి ఆకాశంలోకి చూస్తే అద్భుతం కనిపిస్తుంది. ఎవరికన్నా తెలుసా ఏం జరుగుతుందో? తెలీదు. అన్ని గ్రహాలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ సమయంలో. మనం మామూలుగా రోజు సూర్యుడిని, చంద్రుడినే చూస్తాం. రాహువు, కేతువు వాళ్ళు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళు కనిపించరు. సూర్యుడు, చంద్రుడు కనిపిస్తారు రోజు భారతదేశంలో. కొన్ని దేశాల్లో అయితే ఒక 6 నెలలు సూర్యుడు ఉంటాడు, ఒక 6 నెలలు చంద్రుడు ఉంటాడు. చాలా మంది మన వాళ్ళు అక్కడికి వెళ్ళాలని
మన పిల్లలు వీసా కోసం చాలా కష్టపడుతుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడు కనిపించడు కొన్నాళ్ళు, చంద్రుడు కనిపించడు కొన్నాళ్ళు అంతా పగలే ఉంటుంది, కొన్నాళ్ళు రాత్రి. అటువంటి దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మిగతా గ్రహాలు ఉన్నారే, శుక్రుడు, గురుడు, మంగళుడు అంటే కుజుడు, శని, శుక్రుడు, వీళ్ళంతా మంగళ, బుధ, గురు, శుక్ర, శని, వీళ్ళందరూ కనిపిస్తున్నారు ఆకాశం. ఇది అద్భుతం. ఇది కేవలం ఈ సమయంలోనే జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి, ఇలా 40 ఏళ్ళకు వాళ్ళు చెప్తున్నారు, ఒక్కసారి ఈ గ్రహాలన్నీ కనిపిస్తాయని. ఆకాశంలో ఇది అద్భుతం. మీరు వెళ్ళి బయటికి వెళ్ళి చూడొచ్చు. శివరాత్రి వరకు కనిపిస్తారు. జనవరిలో మొదలు పెట్టింది, కొన్నాళ్ళు అప్పుడు ఒక భారతదేశంలో కనిపిస్తుంది. వాళ్ళందరినీ మనం జీవితంలో ఇప్పుడు చూడలేం, ఇప్పుడు కనిపిస్తున్నారు. ఈ విధంగా ఆకాశంలో అద్భుతం జరుగుతోంది. అలాగే భూమి మీద అద్భుతం జరుగుతోంది. అసలు ఇంతమంది ఎక్కడా భూమి మీద ఇంకొక ఉత్సవానికి వెళ్ళలేదు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పండగ, పెద్ద మహోత్సవం ఇదే మహాకుంభమేళ. అన్ని చోట్ల అద్భుతం. అక్కడే కాదు, అయోధ్యలో కూడా ఇంతమంది ఎప్పుడు వెళ్ళలేదు, కాశీకి కూడా ఇంతమంది వెళ్ళలేదు. వాళ్ళందరూ ఆ వెళ్ళిన వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారు. ప్రపంచంలోకెల్లా పెద్ద ట్రాఫిక్ జామ్ 2-3 సంవత్సరాల క్రితం చైనాలో రికార్డ్ అయింది. ఇప్పుడు భారతదేశంలో 300 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, దాన్ని కొన్ని గంటల్లోనే, 24 నుంచి 48 గంటల్లోనే దాన్ని మొత్తాన్ని మన వాళ్ళు క్లియర్ చేశారు. చైనా వాళ్ళకి ఎన్నాళ్ళు పట్టిందో తెలుసా? 2 నెలలు పట్టింది. కాబట్టి భూమి మీద కూడా అద్భుతం జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఎంతో మంది, 100 మంది, 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది, 50 కోట్ల మంది అంటే భారతదేశంలో నివసించే వాళ్ళల్లో 3 ఒకడు అక్కడికి వెళ్ళారు. ప్రతి 3 ఒకడు వెళ్ళారు. కొంతమంది 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా వెళ్ళి ఉండొచ్చు. అలా ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఇంతమంది ఏ ఉత్సవంలో ఎప్పుడు పాల్గొనలేదు. ఇకపోతే మీరు పంచభూతాల్లో అద్భుతం అన్నారు, భూమి మీద అద్భుతం చెప్పారు, ఆకాశంలో అద్భుతం చెప్పారు, జలంలో అద్భుతం చెప్పారు. మరి అగ్నిలో జరుగుతున్న అద్భుతం ఏమిటి? అది అక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఏమిటో తెలుసా? రోజుకు కొన్ని కోట్ల మందికి వండుతున్నారు కట్టెల పొయ్యి మీద. ప్రతి ఒక్క ఇస్కాన్లో మేము ఒక పండాలు అక్కడ పెట్టాము. రోజు కనీసం 1,00,000 మంది భోజనం చేస్తున్నారు అక్కడ. ఆదాని దాన్ని స్పాన్సర్ చేశారు. ఆయన కూడా స్వయంగా వచ్చి పర్యవేక్షించారు, ఒకరోజు వడ్డించారు కూడా. అట్లా కొన్ని 100,000 మంది ప్రతిరోజు కనీసం 1,00,000 మందికి వండుతున్నారు. ఆ వండడం ఎలా వండుతున్నారు? కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఎక్కడైనా కొద్దిగా పొగ వస్తే కళ్ళు మండిపోతుంటాయి. ఆ తర్వాత గాల్లో మనకు ఇదంతా దాన్ని ఏమంటారు, పొల్యూషన్ ఎక్కువైపోయింది, కాలుష్యం ఎక్కువైపోయింది అంటారు. నా ఫోన్లో నేను చూశాను అక్కడ గాలి ఎలా ఉందని. అది మొత్తం గ్రీన్, స్వచ్ఛంగా కనిపిస్తుంది. అంతమంది కట్టెల పొయ్యి మీద పెట్టి వండుతున్నా కానీ గాలి పరిశుభ్రంగా ఉంది. ఇది నేను చూసిన అగ్నిలో అద్భుతం. ఇక ఏమిటి మిగిలింది? ఆకాశము, జలము, నీరు, భూమి చెప్పుకున్నాం. మిగిలింది ఏమిటి? వాయు మార్గంలో ఎంతో మంది ప్రయాణించి ఇక్కడికి వస్తున్నారట. భారతదేశంలో ప్రయాగరాజ్కి ఇప్పుడు ఎన్ని విమానాలు వస్తున్నాయో అక్కడ ఏ దేశంలో కూడా రావట్లేదు. ఇప్పుడు సింగపూర్కి వెళ్ళాలన్నా, మలేషియాకి వెళ్ళాలన్నా కూడా మీకు తక్కువ టికెట్ దొరుకుతుంది. ప్రయాగరాజ్కి వెళ్ళాలంటే ఇంకెక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. కొన్ని వేల మంది, లక్షల మంది వాయు మార్గంలో ఇక్కడ జరుగుతున్నారు అనమాట. అది వాయువులో అద్భుతం.
అంతమంది అక్కడికి వస్తున్నారని. మామూలుగా కొన్నాళ్ళ క్రితం ఒక చిన్న రైల్వే స్టేషన్ అంత ఎయిర్పోర్ట్ ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రదేశంలో కొన్ని వందల వేల లక్షల మంది వస్తున్నారు. మొత్తం అందరు వచ్చారు, ఎంతో మంది. మన భారతదేశంలో ఉన్న ప్రముఖులందరూ రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా అక్కడికి వచ్చారు. ఇలా ఈ అద్భుతమైన మహత్తరమైన ఘట్టం పంచభూతాల్లో అద్భుతం సృష్టిస్తోంది ఈ కుంభమేళా ఉత్సవం. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ఇవాళ రేపు వెళ్ళిపోతాడు, అందుకే మకర సంక్రాంతి రోజు మకర రాశిలోకి వస్తాడు, తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, గురుడు బృహస్పతిలో ఉన్నప్పుడు, ప్రయాగరాజులో సంగమంలో ఈ మహాకుంభమేళా ఉత్సవం జరుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. కొంతమంది సాధువులు, అక్కడికి వచ్చిన వాళ్ళని సాధువులను చూస్తుంటే, వాళ్ళు చూడండి అంత చలిగా ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొన్ని రోజుల ముందు అయితే ఇంకా విపరీతమైన చలిగా ఉంది. వాళ్ళు ఏ రకమైన వస్త్రాలు ధరించలేదు, ఏదో ఒక గోచి కట్టుకొని వచ్చేసారు. ఎంతెంతమంది సాధువులు, మామూలుగా వాళ్ళంతా హిమాలయాల్లో ఉంటారో, అక్కడిక్కడ ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. కొంతమంది అసలు ఎలా వచ్చారో లోపలికి తెలియదట, CCTVలో కనిపించట్లేదు, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారు. అంతమంది, ఇంతకంటే ఇంకేం అద్భుతం. అటువంటి ఎంతో మంది మహానుభావులు అందరూ అక్కడికి వచ్చి అక్కడ భగవంతుని ప్రార్థిస్తున్నారు, గంగా నదిని ప్రార్థిస్తున్నారు, సంగమంలో స్నానం చేస్తున్నారు, సంధ్యావందనం చేస్తున్నారు, తర్పణాలు వదులుతున్నారు. అందరికీ వాళ్ళని దర్శించుకునే అవకాశం ఇస్తున్నారు, వాళ్ళను పవిత్రం చేస్తున్నారు. గంగా నది భూమి మీదకి రావడానికి ఇష్టపడలేదు. ఎలా వచ్చింది గంగా భూమి మీదకి అంటే, రామాయణంలో, భాగవతంలో, మహాభారతంలో కొన్ని వివరణలు ఇచ్చారు. అన్ని వేరువేరుగా అనిపిస్తాయి, కానీ అన్నీ ఒకటే. అసలు గంగ ఆధ్యాత్మిక లోకమైన వైకుంఠంలో నుంచి భూలోకానికి ఎలా వచ్చింది అంటే అదిగో వామనుడు ఒక కాలితోటి అథోలోకాలన్నిటినీ ఆక్రమించుకొని, ఇంకో కాలు పైకెత్తి ఊర్ధ్వలోకాలన్నీ ఆక్రమించుకొని, అంతై ఇంతై వటుడింతై అని పెరుక్కుంటూ వెళ్ళిన తర్వాత బ్రహ్మాండం అంచుకెళ్తే, ఆయన కాలి గోరు వల్ల బ్రహ్మాండం భేదించబడి, బ్రహ్మాండానికి చిల్లుబడి, అక్కడి నుంచి ఆ జలం భూమి మీదకి వచ్చిందట. అది అలా వచ్చింది గంగానది. అలా వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఆ గంగా నది జలాన్ని కమండలంలో పట్టుకున్నాడు. మామూలుగా మనకు ఎవరు త్రిమూర్తుల్లో గొప్ప, త్రిమూర్తుల్లో దేవాది దేవుడు ఎవరు అని చాలా మంది చర్చించుకుంటుంటారు. కొంతమంది ఏం చెప్తారంటే, బ్రహ్మదేవుడు గొప్పవాడు, సృష్టికర్త. కొంతమంది ఏమో శివుడే వాళ్ళల్లో గొప్పవాడు, అందరికంటే శివుడే భగవంతుడు అని చెప్తారు. కొంతమంది విష్ణు అని చెప్తారు. శుకదేవ గోస్వామి వారు ఈ ప్రశ్నకు జవాబుగా ఒక శ్లోకం చెప్పారు భాగవతం. ఆ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, గంగా నది ఒక ఆయన కాళ్ళ దగ్గర నుండి పుట్టింది, ఇంకో ఆయన ఆ గంగ నీళ్ళని కమండలంలో పెట్టుకున్నాడు, మూడో వాడు ఏకంగా నెత్తినే పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, వాళ్ళ ముగ్గురిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు
అని చెప్పాడు. చమత్కారం. అంటే విష్ణువే అందరికంటే గొప్పవాడు. విష్ణువు చరణామృతం కాబట్టి ఆయన కమండలంలో పట్టుకున్నాడు, ఈయన నెత్తిని పెట్టుకున్నాడు. కాబట్టి గంగా నదిని ఉదాహరణగా చెప్తూ ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు గొప్పవాళ్ళు అన్నాడు. భగవంతుడికి ప్రియమైనది గంగ. అటువంటి గంగ ఇలా వామనుడి వల్ల ఈ బ్రహ్మాండంలోకి వచ్చింది. ఆ తర్వాత మన కథ తెలుసు. గంగను ఎవరు తీసుకొచ్చారు భూలోకానికి? భగీరథుడు తీసుకొని వచ్చాడు. భగీరథుడు తీసుకొచ్చినప్పుడు గంగ రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు? చాలా మంది పాపాత్ములు, పాపిష్టులు ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఎన్నో పాపాలు చేసి ఉంటారు. వాళ్ళు పాపాలు చేసి నాలో స్నానం చేసేస్తారు. స్నానాలు చేసేస్తే వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకొని వాళ్ళని పవిత్రులు చేయాలి. వాళ్ళు పవిత్రులై పక్కకి వెళ్ళిపోతారు. నా పాపాల మాట ఏంటి? నేను ఇక్కడికి వచ్చి పాపాలు మూట కట్టుకోవాలి, అయితే నేను రాను అని చెప్పి. అప్పుడు ఆవిడికి భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. ఏమిటది? ఎవరికన్నా తెలుసు? ఏమిటంటే, నిజమే చాలా మంది పాపాత్ములు, పాపిష్టులు, పాపాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ భగవంతుడు భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఆ భక్తులు నీలో స్నానం చేస్తారో గంగలో, ఈ పాపాలన్నీ వాళ్ళు ప్రక్షాళన చేసేస్తారు. ఆ విధంగా గంగ ఇక్కడికి రావడానికి ఒప్పుకుంది. మనం స్నానం చేయాలి అని ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే మన పాపాలని గంగా నదిలో కలిపేసేయాలి. ఇదే మన భావన. అందుకే భాగవతంలో ఏం చెప్తున్నారంటే, అలా మళ్ళీ మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఎంతో కాలానికి మనిషి పవిత్రులై మోక్షం పొందుతాడు. కానీ ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో చేస్తే, మహాకుంభమేళా లాంటి సమయంలో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ భగవంతుడి యొక్క సన్నిధానం దొరుకుతుంది. కానీ మనం వైష్ణవుల్ని ఆరాధిస్తే, కేవలం వాళ్ళని సేవించడం అవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళని స్మరణ మాత్రేన తలుచుకుంటే చాలు, మనకు అటువంటి ఫలితం దొరుకుతుంది. మీరందరూ ఓపికగా మహాకుంభమేళాకు వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళండి. వెళ్ళలేకపోతే విచారించకండి. భగవంతుడి యొక్క భక్తుల్ని, భాగవతుల్ని తలుచుకోండి, వాళ్ళని సేవించండి, వాళ్ళని ఆశ్రయించండి. అంతకంటే కూడా ఇంకా గొప్ప ఫలితం దొరుకుతుంది. ఎందుకంటే గంగా నదిని ఎవరు పవిత్రం చేస్తున్నారు? అటువంటి భక్తులు, మహాభాగవత్. నిజానికి భగవంతుడు ఒక చోటు చెప్తున్నాను, ఎట్లా నేను ఇంత పవిత్రమూర్తిని అయ్యాను? అందరు మనం పాడుకుంటుంటాం కదా, మంగళం 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 అని. యాదగిరి గుట్టలో కూడా మనం వెళ్తే మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రిశాయ మంగళం అని వాళ్ళు చెప్తుంటారు. అలాగే మనం అనేక సార్లు భగవంతుడికి మంగళం పాడుకుంటాం. పల్లాండు పల్లాండు పల్లాయ భగవంతుణ్ణి. ఆయన చెప్తున్నాడు, అసలు నేను ఇంత పవిత్రుణ్ణి ఎలా అయ్యాను అంటే, ఒకచోట భాగవతం చెప్తున్నారు, పూయేసి అంగ్రి రేణుభిః, నా భక్తులు నడిచిన అడుగు జాడల్లో వెళ్ళడం వల్ల, వాళ్ళ యొక్క పాదరేణువుల్ని స్వీకరించడం ద్వారా నేను పవిత్రుని అవుతున్నాను, భగవంతుడే చెప్పుకుంటున్నాను. అంటే భక్తులు ఎంత గొప్పవాళ్ళో
భాగవతులు ఎంత గొప్పవాళ్ళో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. భగవంతుణ్ణి సేవించడం కంటే కూడా గొప్ప విషయం భక్తుల్ని సేవించడం. ఒక చోట పద్మపురాణం శివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, ఆరాధనానాం తు సర్వేషాం విష్ణో ఆరాధనం పరం. నిజమే, ఆరాధనలన్నిట్లో కూడా రంగనాయక స్వామి విష్ణువు యొక్క ఆరాధన చాలా గొప్పది. తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. అంతకంటే గొప్పది ఇంకొకటి ఉంది దేవి పార్వతి, తదీయానాం సమర్చనం. తదీయులైన వారిని, ఆ భగవంతుడికి చెందిన వాళ్ళను సమర్చనం అంటే చక్కగా అర్చించడం, అంటే చక్కగా పూజించడం, చక్కగా సేవించడం ద్వారా మనము భగవంతుణ్ణి ఆరాధించడం కంటే కూడా గొప్ప ఫలితం పొందవచ్చు అని చెప్పి. ఇంకొక చోట భగవంతుడు చెప్తున్నాడు, నా భక్తులు నా భక్తులు నా భక్తులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు నిజంగా నా భక్తులు కాదయ్యా. ఎవరైతే నేను భగవంతుడి భక్తుని 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 అని చెప్పుకుంటారో వాళ్ళు నా భక్తులు కానే కాదు. ఎవరయ్యా నా భక్తులు అంటే, నా భక్తుల యొక్క భక్తులు ఎవరో వాళ్లే నా భక్తులు, నిజమైన భక్తులు అని చెప్పాడు ఆది పురాణం భగవంతుడు. అందుకే రామానుజదాస్, అలాగే కులశేఖర ఆళ్వారు కూడా చెప్తున్నారు, తద్భృత్య భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య మాం స్మర లోకనాథ. 7 సార్లు చెప్తున్నాను, నేను భగవంతుడి యొక్క భృత్యుడి యొక్క భృత్యుడి యొక్క భృత్యుడి యొక్క భృత్యుడి యొక్క భృత్యుడి యొక్క భృత్యుడిని. చైతన్య మహాప్రభు వారు కూడా అదే నేర్పించారు. గోపీ భర్తృపద కమలయో దాస దాసానుదాస. దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుని, గోపికల భర్త అయిన శ్రీకృష్ణుడి దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుని. ఇదే మనకు కావాల్సింది అని చైతన్య మహాప్రభు చెప్తారు. ఏ విధంగా అయితే తులసి భగవంతుడికి చెందింది, ఆవిడ తదీయ. గంగా నది యమునా నది భగవంతుడికి చెందినవి, వాళ్ళు కూడా తదీయులు. అలాగే భాగవతులు, అలాగే ఆచార్యులు, జీయర్లు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళను సేవించడం ద్వారా మనం భగవంతుణ్ణి అతి సులభంగా సేవిస్తాం. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, కుంభమేళాకు వెళ్ళాలని కోరుకునే ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సాధువులను కలుసుకోవడం, కేవలం స్నానం చేయడం కాదు. అక్కడికి చాలా కష్టపడి ట్రాఫిక్ జామ్లో 48 గంటలు ప్రయాణించి వెళ్ళి, చాలా మంది ఏం చేస్తున్నారు, మునుగుతారు, స్నానం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న చెత్త చెదారం అంతా గంగలో వేసేయడం, తర్వాత ప్లాస్టిక్ సామాన్లన్నీ వేసేయడం, ఊరికే ఫోటోలన్నీ తీసుకొని ఫోటోలు పెట్టుకోవడం. కానీ అసలు ఉద్దేశం మర్చిపోతున్నారు. అక్కడ ప్రతి చోట చాలా మంది అఖాడాలు, 13 ప్రసిద్ధమైన అఖాడాలు, అలాగే సనాతన సాంప్రదాయంలో ఉన్న అన్ని పరంపరలో ఉన్న అనేక మంది పరంపరాచారులు వారి శిష్య ప్రశిష్యులతో అక్కడికి వచ్చి గీతాపారాయణం, భాగవత శ్రవణం, భాగవత పారాయణం, అలాగే అనేక మహత్తరమైన భక్తిని ప్రేరేపించే అనేక ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇది కూడా వాయువులో అద్భుతం. మన గాల్లో ఇదే అనిపిస్తుంది. ఎక్కడైనా మైకుల్లో అందరే భగవంతుని కీర్తిస్తున్నారు. అప్పుడప్పుడు మనం 100 మందిని చూసాం, 1000 మందిని చూసాం, 10,000 మందిని చూసాం, 1,00,000 మందిని చూసాం. కొన్ని లక్షల మంది ఒక్కసారి గొంతు కలిపి భగవంతుని కీర్తిస్తుంటే అది విని
మన చెవుల్లో ఉన్న తుప్పు వదిలిపోతుంది. మనకు భగవంతుడు హృదయంలో కనిపిస్తాడు. అలా భగవంతుడి యొక్క నామ సంకీర్తనం, ఎందుకంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడం వల్ల, నామ సంకీర్తన ఆలపించడం వల్ల, ఆలకించడం వల్ల, వినడం వల్ల, కీర్తించడం వల్ల, చెప్పడం వల్ల, పారాయణం చేయడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితం కదా. అన్నిటికంటే గొప్ప విషయం అలాంటి మహానుభావులు చేసే నామ సంకీర్తన వినడం వల్ల. శిల ప్రభుపాదుల వారు కూడా ఒకసారి ఈ మహాభక్తులు ఆయన యొక్క వ్యాస పూజ నిర్వహించాలనుకున్నారు. ఆయన వద్దు, నేను కుంభమేళాకు వెళ్తాను అని అక్కడికి వెళ్ళారు. స్నానం చేశారు, అనేక మందిని కలుసుకున్నారు, అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చారు, అనేక పుస్తకాలను వితరణ జరిగేటట్లు చేశారు. ఇలాగే భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనులందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ వచ్చి కలుసుకోవడం, చర్చించుకోవడం, ఇది మన భారతదేశ ఔన్నత్యం తెలియజేస్తోంది. పూరి రథయాత్రలో ఒక్కరోజు కనీసం 10-15 లక్షల మంది, ఇంకా ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు, రథయాత్ర చూస్తారు. అది కూడా భారతదేశంలో గొప్ప ఉత్సవం. కానీ ఈ కుంభమేళా ఉత్సవం అంతకంటే కూడా గొప్పగా, వైభవంగా ఇది మన జీవిత కాలంలో జరగడం, మనము అందులో పాల్గొనడం, అందులో పాల్గొనడానికి వచ్చిన మహానుభావుల్ని కలుసుకోవడం, వాళ్ళు చెప్పింది వినడం, అటువంటి పవిత్రమైన ప్రదేశంలో అనేక మంది పవిత్రమైన మహానుభావులతో పాటు నామ సంకీర్తన చేయడం, ఇది ఆజన్మాంతం మనం గుర్తుంటుంది. మన జన్మ చరితార్థమవుతుంది. ఇలా చేయడం వల్ల జీవితం సార్థకమవుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మీరు ఓన్లీ భక్తులలోనే ఉంటాడు భగవంతుడు అన్నట్టుగా. నేను భక్తుల్లోనే భగవంతుడు ఉంటాడు అని చెప్పలేదు. అంటే వాళ్ళకి భక్తుల్ని సేవించడం ద్వారా భగవంతుడిని సులభంగా సేవించవచ్చు అని చెప్పారు. భగవంతుడు అందరి హృదయాల్లో అంతరాత్మ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం అన్నాడు భగవంతుడు. 15వ అధ్యాయం 15వ శ్లోకం. నేను అందరి హృదయాల్లో అంతరాత్మ. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. భగవంతుడు మానవుల హృదయాల్లోనే కాదు, సకల చరాచర జీవుల అందరి హృదయాల్లో ఆయన అంతరాత్మగా ఉంటాడు. మనము నిజానికి ఎవరినైనా గౌరవిస్తున్నాము అంటే వాళ్ళల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ హృదయంలో ఆ భగవంతుడికి మనం నమస్కరిస్తున్నాం, అలా చేస్తున్నాం. అందరూ భగవంతుడి యొక్క అంశాంశలే, కానీ భక్తులు ప్రత్యేకమైన వాళ్ళు. మనం చూడండి, అందరి పిల్లల్ని మనం ప్రేమిస్తాం, కానీ మన పిల్లలంటే ఇంకో ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. భగవంతుడికి కూడా అలాగే. ఆయన అందరికీ తండ్రి, కానీ భక్తులంటే ఆయనకు చాలా చాలా ప్రేమ. కాబట్టి భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం సేవిస్తే మనం కూడా భగవంతుడికి ఇష్టమైన వాళ్ళం అంతే. మరి కొంతమంది భగవంతుడిని సేవిస్తున్నారు, గుర్తుంచుకున్నారు, కొంతమంది సేవించట్లేదు. ఎందుకు? దానికి కూడా ఆయనే కారణం చెప్తున్నాడు. 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః.
వేల కొలది మనుషుల్లో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, ఎవడో ఒకడు సిద్ధి కొరకు ప్రయత్నిస్తాడు, భగవంతుణ్ణి చేరుకోవాలని ప్రయత్నిస్తాడు. మీరేమంటున్నారు? 100లో 10% అంటున్నారు, భగవంతుడు అది కూడా లేదంటున్నాడు. వేల కొలది జీవుల్లో ఎవడో ఒకడు, అంటే ఒక 1% కూడా కాదు. యతతామపి సిద్ధానాం, అలా ప్రయత్నించి సిద్ధులైన వాళ్ళల్లో కశ్చిన్మాం వేత్తి తత్వతః, అలా ప్రయత్నించిన వాళ్ళల్లో సిద్ధి పొందిన వాళ్ళలో కూడా ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. అంటే లక్షల్లో కోట్లల్లో ఎవడో ఒకడు ఉంటాడు. ఎందుకు అంటే అందరూ కూడా ఈ ప్రపంచంలో ధర్మం కోసం, అర్థం కోసం, కామం కోసం, మోక్షం కోసం, ఈ 4 ఏదో ఒకటి దానికోసం తాపత్రయపడతారు. అందుకే వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇవేవి వద్దు, మోక్షం కూడా చివరికి వద్దు, జన్మ జన్మలకు నీ దాసుడుగానే ఉండాలి అని కోరుకుంటారు. అంటే మోక్షం కూడా వద్దు, ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు, నీ దాసుడుగానే ఉండాలని కోరుకుంటారు మహాభక్తులు. కులశేఖరాల వారు అలా కోరుకున్నారు. అలా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మాత్రమే, అంటే నువ్వే కావాలి ఇంకేమీ వద్దు అని ఎవరైతే కోరుకుంటారో భగవంతుడు వాళ్ళకు మాత్రమే తను సమర్పించుకుంది. దానికి ఆయన కారణం కాదు, దానికి మనమే కారణం. ఈ టైంలో మనం టీవీ చూడొచ్చు, ఇంట్లో శనివారం సాయంత్రం చాలా సినిమాలు వేస్తారు, ఇంకా చాలా పనులు చేయొచ్చు, ఎదురింటి వాళ్ళతో పక్కింట్లో ముచ్చలు పెట్టుకోవచ్చు, పాత న్యూస్ పేపర్లన్నీ చదువుకోవచ్చు, నవళ్ళు చదువుకోవచ్చు, వాట్సాప్లో ఇంకా స్టేటస్లు పెట్టుకోవచ్చు. కానీ అవన్నీ పెట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇప్పుడు మనం? భగవంతుడి కోసం. కాబట్టి ఆ వేల కొలదిలో ఎక్కడో భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు. కాబట్టి మనం అదృష్టవంతులం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మిగతా వాళ్ళ కోసం, ఎవరైతే ఇక్కడ లేరో వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తే భగవంతుడు ఏదో ఒక రోజు వాళ్ళని కూడా అనుగ్రహిస్తాడు. ఈ అమ్మవారు, ఆండాల అమ్మవారు అలాగే వచ్చింది. ఆవిడ గురించి ఒక శ్లోకం చెప్తున్నారు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఢ్యం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శ్రోచిష్ఠాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆ గోదాదేవికి మళ్ళీ నమస్కరిస్తున్నాం. ఎందుకంటే భగవంతుడు చక్కగా హాయిగా అమ్మవారి ఒడిలో పడుకొని పవళిస్తుంటే ఈవిడ నిద్ర లేపి వాళ్ళందరినీ ఉద్ధరించు, చాలా మంది నిన్ను కాదనుకొని ఉన్నవాళ్ళను కూడా నువ్వు ఉద్ధరించాలి అని ఆయన గుర్తు చేశాడు. అందుకే లక్ష్మీదేవి పేరు కూడా అనపాయిని. మనం భగవంతుడిని అమ్మవారి ద్వారా చేరుకుంటాం. అయ్యవారిని చేరుకోవాలంటే దారి అమ్మవారి ద్వారా. శూర్పణఖ రాముడు మాత్రమే కావాలి, సీత వద్దనుకుంటా. రావణుడు సీత మాత్రమే కావాలి, రాముడు రావద్దనుకున్నాడు. కానీ భగవంతుడిని ఎలా సేవించాలి అంటే ఇద్దరిని కలిపి సీతారాములుగా, లక్ష్మీనారాయణులుగా మనం సేవించాలి. అలా వాళ్ళని మనం ప్రార్థిస్తుంటే ఎంతో కరుణ, అపారమైన కరుణ అమ్మవారికి. మనం ఆవిడ్ని మనతో పాటు ఆ మిగతా ఇక్కడికి రాని వాళ్ళని కూడా ఉద్ధరించమని మనం అడిగితే ఆవిడ తప్పకుండా ఉద్ధరిస్తుంది. ఇంకేం ప్రశ్నలొద్దు. మనం కీర్తన చేసే ముందు నేను ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాను. నేను సుమారు 15 సంవత్సరాల క్రితం
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ మేము వ్యవసాయ భూమి కొని ఇక్కడ ఒక వర్ణాశ్రమ వైదిక గ్రామాన్ని స్థాపించాలనుకున్నాం. ఇక వచ్చాం దగ్గరలో ఇక్కడికి నందగోకులం. ఎందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగిన తర్వాత చివరికి భగవంతుడు ఇక్కడికి తీసుకొచ్చారు లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ కొంతకాలం ఉండి ఏవో కొన్ని చేయాలని ప్రయత్నించాం. కానీ కాల ప్రభావం వల్ల భగవంతుడి యొక్క ప్రణాళిక వల్ల మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మళ్ళీ సుమారు 15 ఏళ్ల తర్వాత భగవంతుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడు ఇక్కడికి. ఈ 15 సంవత్సరాల్లో నేను కొంత పరిశోధన చేశాను. అసలు ఈ ప్రదేశం ఏమిటి, ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఎందుకు భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చాడు, మళ్ళీ మళ్ళీ తిప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడు. ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే కొంతకాలానికి కొంత పరిశోధన వల్ల, కొంతమందితో మాట్లాడడం వల్ల, మన చరిత్రలో జరిగిన కొన్ని విషయాల వల్ల తెలుసుకుంటే ఈ రంగనాథ స్వామి ఇక్కడ లేరు, ఈయన అక్కడ ఉన్నారు. నందగోకులంలో ఒక అద్భుతమైన రంగనాథ స్వామి మందిరం ఇక్కడ చెరువు గట్టున ఉండేది. అది బ్రాహ్మణుల అగ్రహారం. ఒక్క రాత్రిలో ఆ మందిరాన్ని పడగొట్టారు. అప్పుడు అనేక మంది అర్చకులు వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఇంకా కొంతమంది ఆ శ్రీ విగ్రహాన్ని శ్రీరంగం తీసుకెళ్ళడానికి బయలుదేరారు. మరి వాళ్ళకి ఏమైందో మనకు తెలియదు. ఈ రంగనాథ స్వామి ఇక్కడ చాలా కాలం ఏకాంతంగా గడిపారు. సుమారు ఎన్ని సంవత్సరాలు అంటే 5 తరాలు. యాక్చువల్లీ 650-700 సంవత్సరాలు. మనం చరిత్ర చదువుకుంటే 700 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షా ఆయన పూర్వీకులు తెలంగాణలో మందిరాల మీద దండయాత్ర చేసి వాళ్ళు అలా చేశారు. ఇప్పటికీ ఆ విరిగిపోయిన స్తంభాలు అక్కడ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ రంగనాథుడు అని నేను చాలా కాలం వెతుకుతున్నాను. కొంతకాలం క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే ఈయన చూసామో అప్పుడు భగవంతుడు మనసులో చెప్తున్నాడు, నేను ఆ రంగనాథుడిని, ఇక్కడ ఉన్నాను. అందుకని ఇక్కడికి రావడం చాలా ప్రత్యేకంగా, అద్భుతంగా, భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తాం. హరే కృష్ణ.